ఇప్పుడు రేషన్ డీలర్ల ద్వారా సరుకులు ఇవ్వడం ద్వారా ఇక రేషన్ అక్రమంగా రవాణా జరగదు అని అనుకోవడం నిజంగా ఎంతవరకు కట్టడి చేస్తున్నట్టు ఈ నిర్ణయాల వల్ల? నిజంగా రేషన్ పక్కదారి పట్టకుండా ఆగిపోద్దా వీటి వల్ల? బేసిక్గా ఒకటి, రేషన్ పక్కదారి పట్టడంలో రెండు రకాలు. నెంబర్ 1 ఏంటంటే వాళ్ళు జనాలకి ఆపరు, జనాలకి ఇవ్వడానికే సిద్ధపడతారు, వాళ్ళకి ఇచ్చిన టైమింగ్లో చేయడానికి కూడా సిద్ధపడతారు. అయితే వాళ్ళు తినగలిగేది ఎట్లాంటిదంటే, ఇప్పుడు చాలామంది మాకు బియ్యం అక్కర్లేదు, రేషన్ షాప్ వాళ్ళు అక్కడ రెడీలో పెట్టి కూర్చుంటారు. అంత చింతపండు, అంత బెల్లము, అంత కందిపప్పు, అవి సెకండ్ క్వాలిటీ ఉంటాయి జనాలకి ఇచ్చే. అరకిలో అన్నారనుకోండి, అది 400 గ్రాములే ఉంటుంది. అంటే నువ్వు 10 కిలోల బియ్యం, ఇప్పుడు ఎంత 5 కిలోల బియ్యం కదా, 5గురికి కలిపి 5 5 25, 250 రూపాయలు లెక్క కడతారు. ఈ 250 రూపాయలకి సరిపడిన సరుకులు నీకేం కావాలి అంటే, వీళ్ళు వద్దంటున్నారు బియ్యం. ఏం కావాలి నీకు? సింపుల్, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ, 1 పావు కిలో చింతపండు, 1 పావు కిలో ఎండుమిర్చి, ఇట్లా కావాల్సినవి ఉంటాయి. అవి వీళ్ళు జనాలు రెగ్యులర్గా అడిగే వెరైటీస్ పక్కన పెట్టి కూర్చుంటారు. ఇచ్చేస్తారు, నిత్యావసరాలు ఇచ్చేస్తారు చేతికి. ఆ విధంగా 10 రూపాయలకే